ఈ పెరాలసిస్ కి సంబంధించిన టెంపుల్ అండి తమిళనాడులో కరూర్ దగ్గర ఉందండి. ఇది చాలా విశేషమైన టెంపుల్, పాశుపతీశ్వరం టెంపుల్ అండి, శివయ్య. సో ఇది పెరాలసిస్ ని ఎలా తగ్గిస్తుంది అంటే, ఇది కావేరీ నది దగ్గర ఉందండి. శివుడు పశుపతి స్వరూపంలో ఉంటాడు ఇక్కడ, పశుపతి దీంట్లో ఉంటాడు. ఈ పెరాలసిస్ ఉన్నవారికి ఈ ఆలయంలో రాగానే ఒక వైబ్రేషన్ థెరపీ అనేది జరుగుతుందండి. ఈ వైబ్రేషన్ థెరపీ జరిగిన వల్ల అతను ఏం చేస్తాడయ్యా అంటే, ఒక మనసుకి ఒక శక్తిని ఇస్తాడు. అక్కడ ఆ తర్వాత నాడులు ఏవేవైతే నాడులు బలహీనం అయిపోయి ఆ పెరాలసిస్కి కారణం అయి ఉంటాయో, ఎఫెక్ట్ అయి ఉంటాయో, వాటికి బలాన్ని ఇస్తాడు ఈ క్షేత్రం. సో ఇక్కడ మీరు చేయవలసిన ప్రత్యేక పూజలు ఏమైనా ఉంటే స్వామివారికి అభిషేకం చేయించాలండి, రుద్రాభిషేకం చేయించాలి. రుద్రాభిషేకం చేసిన తర్వాత వీళ్ళు అంటే వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళైతే వాళ్ళ షర్ట్ కానీ వాళ్ళ వస్త్రం ఏదైనా తీసుకొని రక్త సంబంధికులు మాత్రం వెళ్ళాలండి. వాళ్ళకి సంబంధించిన రక్త సంబంధికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆ వస్త్రాన్ని తీసుకెళ్ళి అక్కడ శివుడికి అభిషేకం చేయించిన తర్వాత ఒక మంత్రాన్ని అక్కడ జపించాలండి. ఓం నమః శివాయ పశుపతే నమః అనే మంత్రాన్ని